'ర్యాంగో' ఇది 2011లో రిలీజ్ అయిన ఒక యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్. డైరెక్టెడ్ బై గోర్ వెర్బిన్స్కీ. జానీ డెప్ గారి ఫస్ట్ 3 పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీస్ ని డైరెక్ట్ చేసింది ఇతనే, గోర్ వెర్బిన్స్కీ. అండ్ ఈ సినిమాలో 'ర్యాంగో' క్యారెక్టర్ చేసింది కూడా మన జానీ డెప్పే. ఆటగాళ్ళు అందరూ చూసేస్తున్నారు వీడియో. మంచి ఆటగాళ్ళు. అండ్ సినిమాకి 2012లో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. మరి ఆస్కార్ వచ్చిందంటే చూసుకోమల్లా. ఈ సినిమా చూడడానికి ముందు యానిమేటెడ్ మూవీ కదా, బొమ్మల సినిమా, ఆ వేరే కార్టూన్ సినిమా లాగా ఇది కూడా పిల్ల బచ్చాలు చూసుకునే సినిమా లాగా ఉంటదేమో అని అనుకున్నా. బట్ దీనికంటూ ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది. ఆ స్క్రీన్ ప్లేలో 3 యాక్ట్ స్ట్రక్చర్ ఉంది, ఒక మెసేజ్ ఉంది, ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక ట్విస్ట్ ఉంది, కామెడీ ఉంది, అడ్వెంచర్ ఉంది. అన్నిటికంటే మించి క్యారెక్టరైజేషన్. ఆ హీరో 'ర్యాంగో' క్యారెక్టర్ ఏదైతే ఉందో వేరే లెవెల్. సో ఈ సుత్తి సోదంతా వదిలేసి సినిమా ఎట్లా ఉందో మాట్లాడుకుందాం పదండి. ర్యాంగో సినిమా ఎట్లుంది? ఫస్ట్ ఈ మూవీ ప్లాట్ ఏంటి? ర్యాంగో ఒక ఊసరవెల్లి ఆర్ బల్లి. యాక్సిడెంట్లీ ర్యాంగో అనే ఊసరవెల్లి తనని పెంచుకుంటున్న యజమాని దగ్గర నుంచి దూరం అవుతాడు. సో అలా దూరం అయ్యి ఎడారిలో ఉండే జీవులు బ్రతుకుతున్న డర్ట్ అనే టౌన్ కి చేరుకుంటాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది కథ అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఇప్పుడు యాక్టింగ్ అండ్ క్యారెక్టరైజేషన్. ఈ 'ర్యాంగో' అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అడొక పెద్ద వేస్ట్ గాడు, కామెడీ పీస్, పిరికోడు, శాతాగానోడు. ఇలాంటి కొడుకులని ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. కానీ హీరోయిజం ఉంటది. ఎలా అంటే అడొక పెద్ద పేకు సలీం. ఎంత పేక్తాడంటే డర్ట్ అనే టౌన్ కి వెళ్ళి అక్కడ ఉండే ప్రజలకి నేను ఒకటే బుల్లెట్ తోని 7గురిని చంపేసిన, నాకు అసలు భయమే లేదు, నేను తోపు తురుం అనుకుంటా పటాకాలు ఇడుస్తాడు. అవన్నీ వాళ్ళు నమ్ముతారు. ఈడే పెద్ద చూతుడంటే ఆనికంటే పెద్ద గొర్రెలుంటారు వాళ్ళు. సో వాళ్ళ దృష్టిలో వీడొక బాహుబలి. సో ఇలా కామెడీ క్యారెక్టర్ కి హీరోయిజం యాడ్ చేస్తే చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఈ సినిమాలో మెయిన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నప్పుడు ఏదో తెలియని పాజిటివ్ వైబ్ వస్తుంది. ఒక మంచి వైబ్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో. అండ్ నెక్స్ట్ యానిమేషన్. ఈ సినిమాకి బెస్ట్ యానిమేటెడ్ మూవీ కింద ఆస్కార్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత అందంగా ఉంటుందో ఈ సినిమా చూడడానికి. చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది, అంత అందంగా ఉంటుంది సినిమా. ప్రతి క్యారెక్టర్ల మూవ్మెంట్ కూడా స్మూత్ గా ఉంటది. అండ్ ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు చూసినప్పుడు మనకి హాయిగా అనిపిస్తుంది, ఇది కూడా అలాంటి సినిమా, మనకి హాయిని కలిగించే సినిమా. సో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది, ఒకసారి ట్రై చేయండి. సో దట్స్ ఇట్, బాయ్. హాయ్, నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటని కొట్టండి. రండి ఛానల్లో వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా లైక్ కొట్టి వెళ్ళిపోండి.